హలో మామ, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై డ్రైవ్ రెంటల్స్. వర్షం పడుతుంది, కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుందాం అనుకున్నా, అయినా కూడా వదలలేదు. నన్ను వెళ్ళి పని చేయిపో అన్నాడు. సరేలే అని చెప్పి బండికి ఇన్స్పెక్షన్ చేయాలన్నాడు. పేపర్స్ తీసుకున్నాను అనమాట. పేపర్స్ తీసుకొని ఇంకా ఇన్స్పెక్షన్ కోసం వెళ్తున్నా, వెహికల్ ఇన్స్పెక్షన్కి. వెహికల్ ఇన్స్పెక్షన్ దేనికోసం అంటే, ఇది 3 years అయిపోయింది, దఫ్తర్ టైం అయిపోయింది. ఇక కొత్త దఫ్తర్ అయితే చేయాలన్నమాట. కొత్త దఫ్తర్ కోసము ఇన్స్పెక్షన్ చేసి అయితే ఇస్తారు. 1 yearకి అయితే ఎక్స్టెండ్ చేశాడు మా ముసలోడు. ఇక మరూరుకి అయితే వెళ్తున్నాం అనమాట. మరూరుకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫుల్ జహ్మా ఉంది. టైం ఆల్మోస్ట్ 1 o'clock పైన అయిపోయింది అనమాట. ఇక్కడ ఇంకా రూల్ ఏంటంటే, తాబా అనే స్టిక్కర్ అనేది ఇస్తారు. తాబా అంటారు దాన్ని. దానికి ఖచ్చితంగా కీనట్ అయితే కావాలా, క్యాష్ అయితే తీసుకోరు. ఇది నా కీనట్ ఉండదు చూడండి. ఇక్కడ కీనట్ అయితే తీసుకున్న తర్వాత స్టిక్కర్ తీసుకున్నాను, అతికిచ్చేసాను. ఫస్ట్ అయితే పూర్తిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక ఇంకో పని ఏముంది అంటే, బండి ఫ్రంట్ సైడ్ నుండి బ్యాక్ సైడ్ నుండి నెంబర్ ప్లేట్తో సహా ఫొటోస్ తీసి ఆఫీస్కి పంపించాలన్నమాట. కాపీస్ ఆఫీస్కి దేనికంటే, ఇక్కడ మరూరులో ఆ సేమ్ వెహికల్ నెంబర్స్ వేరే కంట్రీలో చూపిస్తున్నాయి అని చెప్పి ఇవ్వము అంటున్నారనమాట. ఇప్పుడు మనము ఫొటోస్ తీసి ప్రూఫ్ కోసము పంపిస్తానమాట. ఇక్కడ ఇది ఉంటుందన్నమాట. ఫొటోస్ తీసి కాపీస్ పంపించేస్తే వాళ్ళు తీసి ఆ పేపర్స్తో సహా పిన్ కొట్టుకొని వెళ్ళి మరూరులో ఇస్తారనమాట. బండి కువైట్లోనే ఉండాలి అని చెప్పి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇంకా మన పని అయిపోయింది. ఇంకా రిటర్న్ టు ఆఫీస్కి వెళ్ళేసి మన పని అయిపోతుంది. సడన్గా చూస్తే ఇండియాలోకి వచ్చేసానేమో అనుకున్నాను. ఇంకా సరేలే, రోడ్డు మీద వాటర్ మన ఇండియాలో కూడా అలాగే ఉంటుంది కదా. కొద్దిసేపు ఆ ఇండియాలో ఉన్నట్టు ఫీల్ వచ్చిందనమాట. కొద్దిసేపు నిదానంగా ఒక 5 minutes వెయిట్ చేశాను అనమాట. వెయిట్ చేసిన తర్వాత ఇంకా బయలుదేరాను ఆఫీస్కి. టైం కూడా అయిపోయింది, మనం కూడా ఇంటికి వెళ్ళాలా అని చెప్పి. ఖలాస్, ఇంతటితో వ్లాగ్ సమాప్తం. వీడియో చూసినందుకు థ్యాంక్స్.